పొన్నలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని సహకార సంఘం కార్యదర్శి వలేటి మనోజ్ కుమార్ వాపోయారు. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడైన మనోజ్ కుమార్ సంఘ సభ్యులతో కలిసి ఒంగోలులోని జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులోని డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ తనను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తమ సంఘం పరిధిలో ఎలాంటి అక్రమాలు జరగనప్పటికీ అటెండర్ ద్వారా కావాలని పిటిషన్లు వేయించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని తెలియజేశారు. తనపై వేసిన అసంబద్ధ ఫిర్యాదుల గురించి ఆధారాలతో సహా తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ వద్ద అటెండర్గా పనిచేసే వ్యక్తిపై తాను ఫిర్యాదు చేస్తే విచారణ అధికారిగా ఆయన్ను వేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అని ప్రశ్నించారు. అటెండర్ తనపై ఫేక్ పిటిషన్లు వేసినా దానిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విచారణ అధికారిని మార్చడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మనోజ్ కుమార్ తెలియజేశారు. నా మీద గత 4వ తారీఖున మా డీసీఏఓ ఆఫీస్ అటెండర్ అయ్యిండే నవాజ్ గారు ఒంగోలు రైల్వే మెయిన్ సర్వీస్లో రిజిస్టర్ పోస్టు గవర్నమెంట్కి నేను తప్పు చేసింది ఫేక్ పిటిషన్లు పెట్టించి దొంగ సంతకాలతో గవర్నమెంట్కి పెట్టారు. గవర్నమెంట్ నుంచి డీసీఏఓ ఆఫీస్కి నా మీద ఎంక్వైరీ చేయమని వచ్చారు. నేను ఆ ఎంక్వైరీ రిజిస్టర్ పోస్ట్లో రిజిస్టర్ నెంబర్ చూసి నేను ట్యాగ్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతనే అని నిర్ధారించేసుకొని నేను కలెక్టర్ గారికి డీసీఓ గారికి అందరూ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నా అనుమానం ఏంటంటే డీసీఓ గారు డీసీఏఓ గారికే ఎంక్వైరీ చేశారని నా అనుమానం ఉంది. నాకు దయచేసి అతను కాకుండా జిల్లాలో ఇంకా డిఆర్లు ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలు తేల్చవలసిందిగా కోరుతున్నాము. అలాగా నిజ నిర్ధారణలు తేలకపోతే మా యూనియన్ తరఫున మేము ధర్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి నాకు న్యాయం చేయకూడదని కోరాలని మీడియా మిత్రుల్ని దయచేసి కోరుతున్నాను.